నాకు వచ్చిన పెన్షన్లో ముఖ్యంగా నేను ఏం చెప్తానంటే పెన్షన్లో వచ్చిన డబ్బులతో ఖర్చు పెడతాను. కనుమరుగవుతున్న ఈ బుల్లి పిచ్చుకలను కాపాడేందుకు ఓ బడిపంతులు కృషి చేస్తున్నారు. రిటైర్మెంట్ తరువాత వచ్చిన డబ్బుతో పిచ్చుకల పరిరక్షణకు ప్రయత్నిస్తున్నారు. పిచ్చుకల ఉనికి ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి తోడ్పడుతుందని చెప్తున్న పోలువర్తి దాలినాయుడు అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఈ బుల్లి పిట్టల పరిరక్షణ కోసం హరిత వికాస ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కుంచెలు కట్టే పద్ధతి పూర్తిగా పోయిందండి, మర్చిపోయారు జనాందరూ కూడా. అప్పుడు నేను తొండంగి హై స్కూల్ హిందీ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు వలసపాకల్లో సుబ్బారావు గారని ఒక ఆయన కుంచెలు కట్టేవాడు ఆలయాల్లో. అది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళి సుబ్బారావు గారి దగ్గర కుంచె కట్టడం నేర్చుకున్నాను. నేను ఒక కుంచె కట్టడం నేర్చుకున్నాను. ఇలా మనం నేర్చుకున్న దాన్ని అది కాకుండా యూట్యూబ్లోను మన ఓన్గా ఉదయాలు లేసి మన ఓన్గా రకరకాల ఐడియాస్తో నచ్చిన మోడల్లో మనం నేర్చుకుని నేను ముందు నేర్చుకుంటాను. అప్పుడు జనాన్ని ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ ఇస్తే ప్రతి చోట ట్రైనింగ్ ఇస్తే మనకి బదిలీ తగ్గుతుందండి. ఎలా అంటే ఈ కుంచులు కట్టడం జనబహుళకి వెళ్ళిపోయింది అనుకోండి. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు పిచ్చుకల సంతతి ఇంకా పెరుగుతుంది. పిచ్చుకలతో పాటు పక్షులు ఇతర ప్రాణులు పెరుగుతాయండి. ఉడతలు పెరుగుతాయి, మైనాలు పెరుగుతాయి, రామచిలుకలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా జీవ వైవిధ్యానికి ఎంతో మేలు చేసే ముఖ్యమైన భూమిక. కాకినాడ జిల్లా తునికి చెందిన దాలినాయుడు హిందీ పండిట్గా రిటైర్ అయ్యారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటి నుంచే ఆయన జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. రిటైర్ అయ్యాక ఆయన ఇలా ఊరూరా పిచ్చుకల కోసం వరిధాన్యం కుంచెలు కట్టడం ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఈ కుంచెలు కట్టేందుకు వివిధ గ్రామాల్లో ఆయన చేసిన ప్రచారంతో చాలా మంది సామాన్యులు కూడా ఇళ్లు, గుడులు ఇలా అన్ని చోట్ల ఈ కుంచెలను కట్టడం ప్రారంభించారు. నేను ఇంచుమించులో 9 రకాల మోడల్స్ నేర్చుకున్నాను. నేను నేర్చుకుని కొలిమేరు గ్రామంలో 12 మందికి లాస్ట్ ఇయర్ 12 మంది ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళని చూసి ఇంకొక 8 మంది మోటివేట్ అయ్యారు. ఇప్పుడు 20 మంది కుంచెలు తయారు చేయడం నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ కోణంలో చేస్తారు. నేను కొని ఆ ఎకరం చేనులో కుంచెలు కట్టించి ఏరించి వెనిలేరించి కుంచెలు కట్టించి మనం ఒక కుంచెకి ఇంత రేట్ ఇస్తాం. అది ఒక నెల అంతా కలిపితే నెల రోజులు చేస్తారు వాళ్ళు. ఇలా పక్షులకు ఆహారం అందించే లక్ష్యంతో దాలినాయుడు స్వయంగా ఒక ఎకరం పొలంలో వరి పండిస్తున్నారు. ఈ పంటను కేవలం ధాన్యం కుంచెలు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కుంచెలు కట్టేందుకు తోడ్పడిన వారికి కొంత మొత్తం పారితోషికంగా చెల్లిస్తున్నారు. ఈ పంట సాగు కోసం ఏటా ₹1,00,000 వరకు ఖర్చవుతోందని, ఇదంతా పిచ్చుకలను కాపాడేందుకే చేస్తున్నామని అంటున్నారు దాలినాయుడు. బాల్యంలో ప్రతి రామాలయాల్లో కూడా ధాన్యం పుంచెలు వేలాడదీసి పిచ్చుకలు రక్షించేవారు. తద్వారా జీవ వైవిధ్యం తొలికిసలాడేది ఎక్కడ చూసినా. పిచ్చుకలు కానీ మిగతా పక్షులు అన్నీ ఉండే, లక్షల్లో పక్షులు ఉండేయండి. జొన్న చేలు సజ్జలు ఇవన్నీ ఉండే అనమాట. అవి ఎన్నో తాడి చెట్లు ఉండి చుట్టూను అవన్నీ కూడా ఎన్నో పక్షులు ఆవాసం ఉండి మన జీవ వైవిధ్యం పెంపొందించడానికి చాలా బాగుపోతుంది. పంటలు బాగా పండేవి. పక్షులు ఏం చేసేవంటే అప్పుడు పిచ్చుకలు ఇతర పక్షులు ఏం చేసేవంటే ఈ పంటల మీద చీడపీడలు తినేసి అవి వేసిన రెట్ల వల్ల భూమి సూక్ష్మ పోషకాలు పెరిగాయి అనమాట. అప్పుడు పంట తొలగకపోయినా సహజసిద్ధంగా పంటలు పండేవి. పిచ్చుకల పరిరక్షణ వల్ల కలిగే మేలు గురించి ఆయన విస్తృతంగా చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన కూడా వస్తోంది. ఈ ప్రయత్నాలతో పిచ్చుకల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. మాకు సార్ గారు సంవత్సరం అవుతుంది సార్. నిరుడు వరుసైన ఎన్నిళ్ళకి తెచ్చారు సార్. ఇలా వెళ్తారమ్మా, పిచ్చుకలకు మనకి రావాలి, అవి వచ్చాక మనకి వ్యవసాయం బాగుంటది, చాలా బాగుంటది అన్నారు సార్. అలాగే తను ఇక్కడ మా ఊర్లోనే కొలిమేరు గ్రామం అండి, ఇక్కడే వరుసైన కొనుక్కున్నారు సార్. కొనుక్కుని మా తోటి అల్లించి ఎక్కడ గుళ్ళుంటే ఆ గుళ్ళో కట్టించారు సార్ నిరుడు. అలాగే యానొత్తే యానకి డెకరేషన్ అది చేసి తీసుకెళ్లి మమ్మల్ని గుళ్ళో కట్టించారు సార్. మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. ఈ కట్టేకైతే మాకు చాలా శుభం కూడా జరిగింది సార్. పిచ్చుకలు వచ్చేయండి, మాకు వ్యవసాయాలు బాగున్నాయి సార్. 2012 నుంచి పిచ్చుకల పరిరక్షణతో పాటుగా జీవ వైవిధ్యం కోసం దాలినాయుడు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. 2019 నుంచి హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ఈ ప్రయత్నాన్ని మరింత విస్తృతం చేసినట్లు దాలినాయుడు తెలిపారు.